హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సంతాని సత్యమే. ఎలా ఉన్నారండి? మీరు ఎంత బాగున్నారా? మీరు ఎంత బాగుందండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను. వీడియోలోకి వెళ్ళి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో భగవద్గీత ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. మా పిల్లలిద్దరూ కొన్ని శ్లోకాలు అయితే ప్రాక్టీస్ అయ్యారు. ఆ శ్లోకాలు చెప్పించడానికి అయితే మేము వచ్చామన్నమాట. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. భగవద్గీత పోటీలు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్లో మీకు బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. చూస్తూనే ఉండండి బ్లాగ్ని, చూస్తూనే ఉండండి వీడియోని. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం భగవద్గీత ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎలాంటి వాళ్ళు చదవాలి అన్నది మనకి చెప్తారండి. వినేసి నేర్చుకుందామండి. ఇప్పుడు మనం హరే కృష్ణ అండి. ఇక్కడ భగవద్గీత పోటీలు జరుగుతున్నాయి. దానికి జడ్జిగా వ్యవహరించమని మమ్మల్ని అడిగారు. సో ఓటమా గెలుపా అనేది తర్వాత విషయం. ముందు భగవద్గీత పఠనం చేస్తున్నామంటే భగవంతుడిని మనం స్మరణ చేస్తున్నాం, భగవంతుడు చెప్పిన దాన్ని మనం పఠనం చేస్తున్నాం. ఈ విధంగా మన సమయాన్ని భగవంతుడి సేవలో ఉపయోగిస్తున్నట్టు అన్నమాట. ఓడిపోయినా గెలిచినా వాటిని పట్టించుకోవద్దని మన భగవద్గీతలో చెప్పారు. సో అందుకని మనం స్మరణ చేస్తున్నది ఏదైతే ఉంది, ఈ సమయం యొక్క ఈ ఫలితం ఏదైతే ఉందో మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన లైఫ్లో మన ఆత్మతో క్యారీ అవుతుందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి. ఏ ఒక్క శ్లోకమైనా సరే మన లైఫ్లో మన కష్ట సమయంలో అది జ్ఞాపకం వస్తే మన లైఫ్ని సరిదిద్దుతుంది. ఒక్కొక్క శ్లోకానికి అంత శక్తి ఉందండి. ప్రతి శ్లోకానికి ఒక్క శ్లోకం మనం గుర్తుపెట్టుకున్నా అది మన జీవితంలో ఒక ఉత్తమమైన స్థాయికి మనల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఇక్కడ ఏలూరు జిల్లా తరఫున భగవద్గీత సంపూర్ణ భగవద్గీత కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు. తిరుమల దేవస్థానం, హిందూ ధర్మ ప్రజా పరిషత్ వారు. ఇదందరికీ మనకి మహత్తరమైనటువంటి అవకాశం. ప్రతి వారు కూడా ఇలా భగవంతుడు సాక్షాత్తు చెప్పినటువంటి భగవద్గీతని రోజు నిత్య పారాయణం చేస్తూ పాటించినట్లయితే మానవ జీవితం జీవన రేఖ సరిగ్గా ఉంటుంది. భగవద్గీతలు చెప్పినట్టు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేష్ కదాచన మా కర్మ ఫలేదము ఏదో సంభవస్త కర్మ. అంటే కర్మ చేయడమే మన ఫలితం, దాని ఫలితం ఆశించక్కర్లేదు. అలాగే ఇప్పుడు మీరందరూ భగవద్గీత పోటీల్లో పాల్గొనే వాళ్ళు కూడా మీ ధర్మం మీద నిర్వర్తించడమే ఫలితం అనేది దైవాధ్యయనం జగత్స్వరం. మనం ఏం చేయలేం దానికి అని కృష్ణుడు చెప్పాడు. కాబట్టి విషాదం నుంచి ప్రారంభమైనటువంటి భగవద్గీత చివరికి మోక్ష మార్గాన్ని ఎలా చేరాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనకి తెలుస్తుంది. అందరూ దీన్ని ప్రాక్టీస్ చేయటం, అందరికి 10 మందికి చెప్పి దీన్ని అభివృద్ధి చేయటం చేస్తూ మన జీవన రేఖలో బాగుంటుంది. అందుకని సాక్షాత్తు భగవంతుడు మూకం కరోతి వాచారం ప్రముఖంగా అయితే గిరియం చెప్పుకుంటూ రక్తం ముందే ఉంది. అంటే ఏంటంటేనండి, పుట్టువాడిని నడిపించగలుగుతుంది, మూవాడిని ఫలించగలుగుతుంది ఈ భగవద్గీత. దీని మీద నమ్మకం ప్రధానం. భగవంతుడు ఉన్నటువంటి నమ్మకం మనకు ఉన్నట్లయితే మనం ముందుకెళ్ళగలుగుతాం. అలా అందరూ దీన్ని చక్కగా నేర్చుకుని దీన్ని బాగా తీసుకొచ్చి ప్రతి వారికి భగవద్గీత పారాయణం అనేటటువంటి అలవాటు చేసినట్లయితే మన జీవితాలన్నీ బాగుంటాయి. కోర్టులో కూడా భగవద్గీత పట్టుకుని ప్రమాణం చేస్తారు. కానీ భగవద్గీత చదివినట్లయితే భగవద్గీత పట్టుకుని ప్రమాణం చేయాల్సిన అవసరం కూడా రావాల్సింది. అందుకోసం ఏంటంటే ప్రతి వారు కూడా భగవద్గీత నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే అందులో భగవద్గీత ఒక్కదానికే ప్రపంచంలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్నిటికీ ట్రాన్స్లేట్ అయిందండి ఈ భగవద్గీత. తర్వాత ఈ భగవద్గీత అనేటటువంటిది మనకి ఎప్పుడు కూడా నిరంతరం అభ్యసించాల్సినటువంటి విషయం ఉంది. దీంట్లో 3 స్టోరీలుగా చేశారండి. ఇది కర్మశతకం, భక్తి శతకం, జ్ఞానశతకం అనేటటువంటి విధంగా చేశారు. దీంట్లో విషాదంతో ప్రారంభమై మోక్షానికి వెళ్తాం కాబట్టి అర్జున విషాద యోగంతో స్టార్టింగ్ అసలే మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రంతో ధర్మంతో మొదలుపెట్టాడు. అందులో ధృతరాష్ట్రుడు చెప్పాడు, బుద్ధాయని చెప్పాడు, విషాదంలో మొదలవుతోంది. దాని నుంచి భక్తి మార్గాన్ని అలవాటుకొని మోక్ష మార్గాన్ని చెందని మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా తప్పకుండా
అందరినీ ఆశీర్వదిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్తారా ఒకసారి? నీ పేరు? ఎందుకు వచ్చారు? భగవద్గీత శ్లోకాలు షష్ఠోధ్యాయం శ్లోకాలన్నీ చెప్పడానికి, భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వచ్చారు. భగవద్గీత భగవద్గీత శ్లోకాలు ఎన్నో అధ్యాయం? భగవద్గీత శ్లోకాలు భగవద్గీత ప్రేమ హిరణ్య 9th క్లాస్ సూర్య హై స్కూల్ భగవద్గీత 6వ అధ్యాయంలోని ఆత్మ సంయమయోగ శ్లోకాలు చెప్పడానికి వచ్చారు. భవాని 9th క్లాస్ సూర్య భగవద్గీత 6వ అధ్యాయం శ్లోకాలు చెప్పడానికి. 6వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి శ్లోకాలు? మొత్తం 45. ఏ స్కూల్? 9th క్లాస్. భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి ఎన్నో అధ్యాయం? అంజనీ కన్వయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9th క్లాస్. చెప్పడానికి వచ్చారు. కే హ్యామస్ 9th క్లాస్ 6వ అధ్యాయం. ఏ రవ్య 6వ అధ్యాయం. అమ్మా నీ పేరు? విద్యావకాశం. ఏ భగవద్గీత ఎన్నో అధ్యాయం చెప్పడానికి వచ్చావు? 6వ అధ్యాయం. ఏ క్లాస్? 7th క్లాస్ విద్యావికాస్ స్కూల్. ఏం చెప్పడానికి వచ్చావు? 6వ అధ్యాయం చెప్పడానికి. భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయం. నా పేరు ఆర్యన్. ప్రతిభా స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. భగవద్గీత 6వ అధ్యాయం చెప్పడానికి వచ్చాను. చెప్పు. నా పేరు దేవ్శ్రీ. నేను ప్రతిభా స్కూల్ చదువుతున్నాను. భగవద్గీత 6వ అధ్యాయం చెప్పడానికి వచ్చాను. నా పేరు కేవీనే. ప్రతిభా స్కూల్ చదువుతున్నాను. భగవద్గీత చెప్పడానికి వచ్చాను. ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. చెప్పబోతున్నాను. తెలుగులో చెప్పండి.
భగవద్గీత పోటీల్లో 6-7 తరగతులకి ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. అందరూ కూడా ధైర్యంగా మీరు చెప్పేది కూడా కంగారు పడదు. అలాగే మాట స్పష్టంగా ఉండాలి. నోరు తెలిసి మీకు తిరుపతిలో నోట్లో పెడితే ఎంతదిగా చూస్తారో అంతదిగా స్పష్టంగా చెప్పండి, కంగారు పడద్దు. అలాగే మీకు ఉచ్చారణ, ఆ మాట్లాడే విధానం కావాలి. ఒకదాని తర్వాత అడిగిన వెంటనే ముసుగు తెచ్చినట్టుగా ఉండాలి. అలాగే అంటే ధారణ గౌహ మన నీళ్లు పోస్తుంటే కిందకి ఎలా గౌహ పడిపోతుందో అలా మనం వచ్చేట్టుగా ఉండాలి. అలాగే మాట్లాడే విధానంగా ఉండాలి. అలాగే మీరు తప్పులు ఏమీ చెప్పకండి. తప్పులు చెప్పకుండా ముందుగా జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచించి చెప్పండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు లలిత యశస్వి. నేను లక్కవరం నుంచి వచ్చాను. భగవద్గీత మొత్తం సంపూర్ణ భగవద్గీత సంపూర్ణ భగవద్గీత కంఠస్థం చెప్తున్నారు. నా పేరు సుధాకుమారి, మాది లక్కవరం. నేను కూడా సంపూర్ణ భగవద్గీత చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మి, మాది తరగగూడెం అండి. నేను కూడా సంపూర్ణ భగవద్గీత. నమస్తే అండి, నాది జంగారెడ్డి అండి. నా పేరు నేను కూడా సంపూర్ణ భగవద్గీత కంఠస్థం చేయడం. జయగురుదత్త. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ నాగనిర్మల. నేను దినార్సపురం నుంచి వచ్చాను. సంపూర్ణ భగవద్గీత పోటీలో పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అద్వైత సర్వభూతాన్ని చెప్పండి. योगी
तद्विद्धि पाण्डव संकल्पो योगी भवति कश्चन आरुक्षो मुनिर्योगं कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमकारणमुच्यते यदा इंद्रियार्थेषु न कर्मस्वसज्जते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उत्तरेयात्मनात्मानमवसादयेत् आत्मैव ह्यत्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मनस्तस्य हीनात्मैव नात्मना जितः अनात्मनस्तु सिद्धुद्वे बन्धुरेवात्मैव शत्रुवतु जितात्मानः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तदा युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मध्यस्थामधिगच्छति यदा दीपो निवातस्थो नत्यस्नगस्तु योगोऽस्ति न चैकान्तमनस्नतः न चातिस्वप्नशीलस्य त्यागतो नैव चार्जुनः यं लब्ध्वा च परं लाभं मन्यतेनाधिकं ततः तस्मिन् स्थितो न दुर्गेण गुरुणापि विचार्यते तं विद्या दुर्गसंयोगं योगसंज्ञितः स निश्चयेन योक्तव्यो योगो निर्बलचेतसा नंबर अड़िया फोन नंबर దగ్గర అడుగుతున్నారు ఫోన్ నెంబర్ అలా కాల్కి వస్తుంది ఇందాక చాపుకున్నాను ఎప్పుడు భగవద్గీత మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇది మన లైఫ్ మాన్యువల్. ఇప్పుడు మనం ఏదైనా ఒక టాయ్ కొన్నాం అనుకోండి, దానికి మాన్యువల్ లేకుండా ఏమీ యూజ్ ఉండదు కదా. అలాగే మనకి ఏ మాన్యువల్ లేకుండా గనక మనం బతికితే జంతువులకి మనకి ఏమీ తేడా ఉండదు. అందుకే మనకి గనక మనం భగవద్గీత ఎందుకు నేర్చుకుంటున్నాం, మన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు వివరించారు. అది మనం తెలుసుకోకుండా మనం బతికేసామంటే జంతువుల్లోనే బతుకుతాం. తిన్నామా, లేచామా, పడుకున్నామా, అంతే అయిపోతుంది. దానికి వాళ్ళకి మటుకి తేడా ఏముంది? మనకి తెలిసింది ఏంటి, మనకి జీవులకి ఉన్నది ఏంటంటే ఒకే ఒక్కటి ప్లస్ పాయింట్, జ్ఞానం. జ్ఞానం ఇచ్చాడు మనకి భగవంతుడు. ఆ జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం, అసలు మనకు జ్ఞానం ఇచ్చినందుకు మనం ఎవరి గురించి తెలుసుకోవాలి, మనం ఎందుకు వచ్చాము, ఈ భౌతిక ప్రపంచానికి మనం ఎందుకు రాబడ్డాము, ఎందుకు ఆధ్యాత్మిక లోకంలో భగవానుడి కృష్ణుడితో పాటు ఉండవలసిన మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవాలి. అది ఎప్పుడో పెద్దవాళ్ళు అయ్యాక, ముసలివాళ్ళు అయ్యాక చదువుదాము అనుకుంటే ఈ లోపల మనం బతకొచ్చు, బతకపోవచ్చు. మన లైఫ్ టైం మనకు తెలుసా? మనకు తెలియదు కదా. భగవంతుడు మనకు లైఫ్ టైం చిన్నప్పుడు చనిపోవచ్చు, మధ్య వయసులో చనిపోవచ్చు, ముసలి వాళ్ళు అయ్యాక కూడా చనిపోవచ్చు. మన లైఫ్ టైం తెలియకుండా మనం బతికేస్తామంటే ఎప్పుడైనా మృత్యువు రావచ్చు. అందుకే మనం చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి భగవద్గీత నేర్పితే వాళ్ళకి జీవన విధానం తెలుస్తుంది. భౌతిక ప్రపంచంలో మనం ఎందుకు వచ్చామో తెలుస్తుంది. వాళ్ళు అందరూ సరైన మార్గంలో నడుచుకోవాలి అంటే భగవద్గీత అందరూ తప్పనిసరిగా చదవాల్సిందే. అలా చదివిన ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, భగవంతుడి గురించిన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడూ తప్పులు అనేవి జీవితంలో చెయ్యరు. దానివల్ల సంఘంలో కూడా ప్రశాంతత. ముందు అసలు సంఘంలో ఇంత అరాచకాలు వృద్ధి చెందినాయి అంటే ఎలా బతకాలో తెలియకపోవటం వల్లే కారణం. అలా తెలియాలి అంటే
భగవద్గీత చదవాలి. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి భగవద్గీత నేర్పించండి. వాళ్లతోనూ ఈ భగవద్గీత జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించడం వల్ల తర్వాత వచ్చే జనరేషన్ కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు. లేదంటే ఈ భగవద్గీత జ్ఞానం మరుగున పడిపోతుంది. ఇది అందరికీ అందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ యొక్క ఏర్పాటు చేయటం జరిగింది. పిల్లలందరికీ శ్లోక కాంపిటీషన్ అనేది వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడం. వాళ్ళకి ఇలాంటి ఎప్పుడన్నా పెడతా ఉంటే ఉత్సాహంగా ఉంటుంది, నేర్చుకుంటారు, వాళ్ళు ఇంకా అందరికీ చెప్తారు. దానివల్ల అంతా కూడా పిల్లలందరూ కూడా సరైన మార్గంలో ఉంటారనేది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడికి చాలామంది పిల్లలు భగవద్గీత శ్లోకాలు రిసైట్ చేయడానికి వచ్చారు. అయితే వీళ్ళు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడంతో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే జిజ్ఞాస పెరుగుతుంది. అంటే ఇంకా నేర్చుకోవాలి అనే దృక్పథం ఏర్పడుతుంది. అలాగే శ్లోకాలని ధారణ అంటే గుర్తుంచుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఉచ్చారణ వల్ల చక్కగా మాట్లాడుతూ నేర్చుకుంటారు. అంతేకాదండి, అసలు మనం భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం లైఫ్లో ఎలా బతకాలి అనేది తెలుసుకోవడం కోసం. మనకి జీవితంలో చాలా రివర్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటారు, రాకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు మంచి జాబ్ కొట్టాలనుకుంటారు, రాకపోవచ్చు. ఇంకా చాలా అంటే నేను మంచి మిలియనర్ అయిపోవాలి అనుకుంటారు, అది కూడా జరగకపోవచ్చు. కానీ వీటి గురించి మనం ఇక్కడికి రాలేదు అన్న విషయాన్ని భగవద్గీత చదివిన వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. అది తెలుసుకోవాలి అంటే లివ్ గీత అండ్ లెర్న్ గీత అనే ఒక కోర్సు ఉంది మనకి. ఇది ఐఐటి మండి డైరెక్టర్ శ్రీ లీలా పురుషోత్తం దాస్ ప్రభుజీ గారు స్టార్ట్ చేశారు. వీలైతే మీరందరూ కూడా ఈ కోర్సుకి రిజిస్టర్ అవ్వండి. ఇది మన లైఫ్ని ఎలా గడపాలి, మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ప్లీజ్ మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ 9948444684కి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా చచ్చిపోవాలి అన్నీ నేర్చుకోవాలి మనం లైఫ్లో. ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళిపోతాము. ఎవరైనా సరే మీరు గమనించండి, చనిపోయినప్పుడు మన శరీరం ఇక్కడే ఉంటుంది, మరి వెళ్ళిపోయింది ఏంటి? ఆ వెళ్ళిపోయిన ఆత్మ గురించి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏంటో, మనం ఎందుకు వచ్చామో, మనం ఎందుకు వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎందుకు ఈ జన్మలు తీసుకుంటున్నాము, ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద, వీటన్నింటిలోనూ మనం ఎందుకు జీవితం తీసుకుంటున్నాము అనేది తెలుసుకొని మీరు మంచి మార్గంలో ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భారతదేశ సంపదని మనం కాపాడుకుంటాం, మనం భగవద్గీత నేర్చుకున్నాం, మన పిల్లలకు కూడా నేర్పుతాం. ఈ భగవద్గీత ప్రోగ్రామ్ లో ఎవరు విన్ అయ్యారు అన్నది మీకు షేర్ చేయలేకపోయానండి. చివరి వరకు అయితే మేము లేము. మా పిల్లలు భగవద్గీత కార్యక్రమంలో పాల్గొన్నారా లేదా అన్నదే మేము ముఖ్యంగా అయితే అనుకున్నాం. ఈ రోజు లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట. కీప్ స్మైలింగ్.